హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. కోబోయే కథ పేరు పునరావృతం. రచయిత భాగవతుల కృష్ణారావు గారు. శేఖర్కి చిరాగ్గా ఉంది. తన మీద తనకే కోపంగా ఉంది. భార్య మీద, అత్తగారి మీద కూడా కోపం పరవళ్ళు తొక్కుతుంది. తన చేతగానితనం మీద కూడా అసహ్యంతో కూడిన కోపం ఉంది. పక్కన తండ్రి ఏమీ జరగనట్టు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కారు నెమ్మదిగా పోతుంది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. శేఖర్కి గతమంతా కళ్ళ ముందు కదలాడింది. ఒక్కడే కొడుకు కావటం మూలాన తననెంతో గారాబంగా పెంచారు తల్లిదండ్రులు. ఏది కావాలన్నా వెంటనే అమర్చారు. చదువయ్యాక బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్గా చేరి అంచెలంచెలుగా ప్రమోషన్లు సంపాదించాడు. పెళ్ళి కాని కట్నం లేకుండా చేసుకున్నాడు. తల్లిదండ్రుల మెతకతనం చూసి అత్తవారు బాగా ఆటలాడుకున్నారు. అన్నీ తెలిసిన అమ్మా నాన్న భవిష్యత్తు కోసం తన కోసం నోరెత్తలేదు. తను కూడా రభసా గొడవలు ఇష్టం లేక ఏమీ అనలేదు. అయినా తను ఆశించిన ఫలితం దక్కలేదు. పెళ్ళైన 2 ఏళ్లకే కోడలి ప్రవర్తనకు బాధపడి ఏమనలేక మనోవ్యాధితో తల్లి మరణించింది. తల్లి మరణంతో తండ్రి మరీ కృంగిపోయాడు. నిశ్శబ్దంగా ఉండేవాడు. అయినా భార్యకు సంతృప్తి లేదు. వేటగాడు మెత్తనైతే లేడీ 3 కాళ్ళతో గెంతిందని భార్య ఆగడాలకు అంతే లేదు. 1-2 సార్లు తను మందలించేసరికి నానా రభసా చేయటంతో భయపడి ఊరుకున్నాడు. 3 రోజులై తండ్రిని ఎక్కడికైనా పంపేయమని పోరు పెడుతుంది. భరించలేకపోతున్నాడు. నిన్న జరిగిన సంగతి మరీ ఘోరం. తండ్రి రాగయుక్తంగా గజేంద్ర మోక్షంలో పోతనా పద్యం రాగయుక్తంగా చదువుతూ 10 ఏళ్ల మనవడు రాజేష్కి నేర్పిస్తున్నాడు. దుమారంలా వచ్చింది తన భార్య. చాలండి, ఎందుకీ పద్యాలు? కూడు పెడతాయా, గుడ్డ పెడతాయా? వాడు పెద్ద చదువులు చదివి అమెరికాలో సెటిల్ అవ్వాలని నేను చూస్తుంటే వాడికి ఎడ్లబండి రాగాలు నేర్పించడం ఏమిటి? పోరా, నీ చదువును చదువుకో అని వాడినక్కడి నుంచి తరిమేసింది. తండ్రి మొహం చూడ్డానికి సిగ్గేసింది. అయినా పెళ్ళాన్నేమనలేకపోయాడు తను. తండ్రికి అన్నీ తెలిసే ఉంటాయి, కానీ ఏమీ అనడు. తనకి బాధగా ఉంది. దేవుళ్లాంటి నాన్నని భార్య సహించకపోవటం. కానీ తను ఏం చేసినా రచ్చ, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు, ఇంట్లో అశాంతి. శాండ్వింజ్లా అడ్డకత్తరలో పోకచెక్కలా మారింది తన బతుకు. ఈవేళ తన కారు బయటకు తీసి తండ్రిని రమ్మన్నాడు. సిద్ధంగా ఉన్నట్టు వచ్చి తండ్రి తన పక్కన కూర్చున్నాడు. ఎక్కడికని అడుగుతాడేమోనని తను ఎదురు చూస్తున్నాడు. కాని తండ్రి ఏమీ అడగకుండా ధ్యాన సమాధిలో కూర్చున్న మునీశ్వరుడిలా ఉన్నాడు. తనకి పలకరించడానికి భయం వేస్తుంది. కారు కదులుతుంది నెమ్మదిగా. శేఖర్కి బయట నుండి వస్తున్న చల్లగాలికి కళ్ళు మూతలు పడ్డాయి. శేఖర్కి అంతా అగమ్య గోచరంగా ఉంది. తండ్రి ఎక్కడికి వెళ్ళుంటాడు? దారిలో లఘుశంక కోసం తండ్రి కారు దిగినప్పుడు తన ఆలోచనల్లో తానున్నాడు. తండ్రి ఎప్పటికీ రాకపోయేసరికి తనకు సందేహం కలిగి బయటకు వచ్చాడు. కాసేపు తచ్చాడి ఎందుకైనా మంచిదని కారంతా వెతికాడు. అప్పుడు కనిపించింది వెనుక సీటు కింద ఓ కవరు. అందులో ఉత్తరం. గబగబా తీసి చదవటం ఆరంభించాడు. చీ శేఖర్, నా గురించి నువ్వు దిగులు పడకు. నీ పరిస్థితి, వేదన నేను అర్థం చేసుకోగలను. దగ్గరగా ఉండి చికాకులు పడే కన్నా దూరంగా ఉండి సంబంధం మెరుగుపరచటం మంచిది. నేను నా బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించాను. నువ్వు కూడా కుటుంబంతో సుఖంగా ఉన్నావు. నీ బాధ్యత నువ్వు సక్రమంగా నెరవేర్చే ప్రయత్నం చెయ్యు. నీ పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చే ప్రయత్నం చెయ్యు. నా ఆశీర్వాదం మీ అందరికీ ఎప్పుడూ ఉంటుంది. ఇక నా సంగతి అంటావా? నా పెన్షన్ నాకుంది. నాకెప్పటి నుంచో సంపూర్ణ భారత యాత్ర చెయ్యాలని ఉండేది. ఈ రూపంలో అది తీరనుంది. నేను ఇక్కడి నుంచి తిన్నగా విశ్వేశ్వర నగరం కాశీ చేరుకొని అక్కడ పవిత్ర గంగా స్నానంతో నా యాత్ర ఆరంభిస్తాను. నా గురించి బెంగ అనవసరంగా పెట్టుకోకు. అన్నట్లు మరో విషయం, ఎవరడిగినా నన్ను తీర్థయాత్రలకు తెలిసిన వాళ్ళతో పంపించినట్లు చెప్పు. దానివల్ల నీకు చెడ్డ పేరు రాదు. నాకేమైనా అవసరమైతే నీకు కబురు చేస్తాను. మరోసారి ఆశీర్వాదాలతో నాన్న. శేఖర్ కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. హిమాలయ పర్వతంలా పెరిగిపోయిన తండ్రి వ్యక్తిత్వం ముందు మరుగుజ్జులా ఫీల్ అవుతూ ఇంటిదారి పట్టాడు శేఖర్.